బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో చండ ప్రచండమైన హిట్లను రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఇచ్చినప్పటికీ ఆయన క్రేజ్ ఆశించిన స్థాయిలో పెరగకపోవడం కలవరం కలిగించే విషయం. అందుకే ప్రభాస్ గారి పిఆర్ టీం ఆయన క్రేజ్ను పెంచేందుకు నానా పాట్లు పడుతూ ఉంటుంది. ఉదాహరణకు ఆయన సినిమాల బడ్జెట్ను పెంచి చెప్పడం, ఫేక్ రెమ్యూనరేషన్ చెప్పడం, ఫేక్ ప్రీ రిలీజ్ బిజినెస్, ఫేక్ కలెక్షన్స్ వంటివి పబ్లిసిటీ చెయ్యడం వగైరా వగైరా అన్నమాట. అది అలా ఉంచితే హీరో హీరోయిన్ల పిఆర్ టీంల దగ్గర నుండి డబ్బులు తీసుకుని వారికి ఫేక్ నంబరింగ్ ఇచ్చే ఆన్లైన్ ఫేక్ మీడియా ఏజెన్సీ ఒకటి ఉంది. దాని పేరు ఆర్మాక్స్ మీడియా. కాగా ప్రభాస్ పిఆర్ టీం ఈ ఆర్మాక్స్ మీడియాకు డబ్బులు ఇచ్చి ప్రభాస్ గారికి నంబర్ 1 స్థానం వచ్చేలా చూడడం మాత్రమే కాక ఇతర క్రేజీ స్టార్స్ స్థానాలను దిగజారుస్తూ ఇస్తుంటుందనే గాసిప్స్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో వినబడుతూ ఉంటాయి. ఉదాహరణకు ఫిబ్రవరి నెలకు సంబంధించి ఈ ఆర్మాక్స్ మీడియా హీరోలకు ర్యాంకులను ఏ విధంగా ఇచ్చిందో పరిశీలిద్దాం. నంబర్ 1 ప్రభాస్, నంబర్ 2 మహేష్ బాబు, నంబర్ 3 జూనియర్ ఎన్టీఆర్, నంబర్ 4 అల్లు అర్జున్, నంబర్ 5 రామ్ చరణ్, నంబర్ 6 పవన్ కళ్యాణ్, నంబర్ 7 నాని, నంబర్ 8 రవితేజ, నంబర్ 9 విజయ్ దేవరకొండ, నంబర్ 10 చిరంజీవి. కాగా ఈ ర్యాంకింగ్స్ చూసిన క్రేజీ స్టార్స్ ఫ్యాన్స్ అందరూ కూడా జీతో నవ్వుతున్నారు అనే టాక్ వినబడుతోంది. మరి ముఖ్యంగా నేటి జనరేషన్ హీరోల్లో నంబర్ 1 స్థానంలో ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం ఓ రేంజ్లో ఆట ఆడుకుంటున్నారు, బేభత్సమైన ట్రోలింగ్ చేస్తున్నారు. అవును, మరి బాహుబలి 1, 2 చిత్రాల తర్వాత ఒక్క సాలిడ్ హిట్ కూడా పడని ప్రభాస్ గారికి నంబర్ 1 స్థానం అంటే ఎవరైనా అలాగే ట్రోల్ చేస్తారు మరి.